కాపీ తీయడంలో బిజీగా ఉండి ఎవరిని ప్రాపర్గా ఇన్వైట్ చేయలేకపోయాము. కానీ హాల్ అంతా నిండింది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇందాక మా రాహుల్ చెప్పినట్టు ప్రొడక్షన్ అంతా తను చూసుకున్నాడు. అంటే ఏ వసతి లేని ప్రాంతం ఏదైతే ఉందో అది ఆ లొకేషన్. తినడానికి సరైన భోజన సౌకర్యము, ఉండడానికి హోటల్సు ఏవీ లేనటువంటి, అంటే గట్టిగా వానొస్తే వరదొచ్చే ప్రాంతం, బ్రిడ్జిలు కొట్టుకపోయే ప్రాంతం, రోడ్లు తెగిపోయే ప్రాంతం, చిన్న పిన్నీస్ కావాలన్నా 10 కిలోమీటర్లు వెళ్ళాల్సి వచ్చే ప్రాంతం. అలాంటి ప్రాంతంలో మా వాళ్ళు వెళ్ళి షూటింగ్ చేశారు. ఎవ్రీడే ఏదో ఒక ప్రాబ్లం మాకు నేచర్ నుంచి వచ్చేది. వర్షాకాలంలోనే షూట్ కావాలని వర్షాకాలంలో షూట్ చేశాము. ఎందుకంటే అక్కడ పచ్చని కొండల మధ్యలో చిన్న గూడెం ఉంటుంది. ఆ నేచర్, ఆ బ్యూటిఫుల్ విజువల్స్ కోసం అక్కడే చేసాము. ఇంకా ఆథెంటిక్గా ఉంటుందని కూడా. సో కరెక్ట్గా వీళ్ళు షార్ట్ పెట్టే టైంకి ఒకరోజు వాన వచ్చేది, ఒకరోజు వరద వచ్చేది, ఒకరోజు బాగా ఎండగాసేది. అలా ఎండ అయినప్పుడు ఒక ఇద్దరు ఆర్టిస్టులు పాపం ఒక్కసారిగా డిహైడ్రేషన్ అయ్యి దయ్యం పట్టినట్టు చేస్తారు కదా పిచ్చి పిచ్చిగా, అలా అలా చేశారు. నాకు రోజు ఫోను ఈవినింగ్ టైంలో ఆ రోజు ఛాలెంజెస్ ఏమి ఎదురైనాయని మేము షేర్ చేసుకునేవాళ్ళం. ఆ తర్వాత మళ్ళీ మన వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళని ట్రీట్మెంట్ ఇప్పించారు. ఇలాంటి చాలా కష్టపడి మేము ప్రొడక్షన్ చేశాము. నిజంగా మీ టీం అంతా కూడా, అంటే రాహుల్ టీం అంతా కూడా ఎక్స్ట్రాడినరీ అచీవ్ చేశారు. అండ్ కిరణ్ బ్రదర్, మిమ్మల్ని చూస్తుంటే ఇట్లా మట్టి మనిషిలాగా అనిపిస్తాడు. అంటే మనలో నుంచి వచ్చిన ఒక మనిషి, ఒక కామన్ మ్యాన్ నుంచి ఎవాల్వ్ అయిన ఒక హీరోలాగా మీరు అనిపిస్తారు. మీరు ఇక్కడికి రావడం చాలా సంతోషం. అండ్ శివాజీ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మీ సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేద్దామని వచ్చినా కానీ మీ డైరెక్టర్ అప్పుడు తీసుకోలే నన్ను. మీరు ఈ సినిమా కోసం మీరు ప్రమోషన్స్లో మీరు చేస్తున్న సహాయం అంతా ఇంతగా సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శివాజీ రాజా సార్, సో స్వీట్, నాకు చాలా ఇష్టం మీరంటే. అండ్ అనిత చౌదరి గారు, మీ వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం. మీరు అద్భుతంగా యాక్ట్ చేశారు. కానీ అన్ఫార్చునేట్లీ